Okay, let me start again. Able to hear my voice Yeah, we are able to hear you. and able to see my screen? Yeah. Thank you. Okay, as of now, we have created a record type. సో మీరు ఇంతవరకు పర్ఫెక్ట్గా ఉంటే ఒక రికార్డ్ని ఎలా క్రియేట్ చేయాలి అందులో ఫీల్డ్స్ ఎలా యాడ్ చేయాలి అంతవరకు పర్ఫెక్ట్గా ఉంటే మనం ఇంకొక స్టెప్ ముందుకెళ్దాం. టుడే 1 జూలై 2025. సో ఈ రోజు థింగ్ వచ్చేసేసి మనకి ఇది చాలా మేజర్ ఇంటర్ఫేస్ క్రియేషన్. ఓకే, ఇది మనకి చాలా మేజర్ థింగ్. సో నేను న్యూలోకి వెళ్ళిపోతున్నాను. ఒక ఇంటర్ఫేస్ అనే ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏమైతే క్రియేట్ చేస్తున్నా ఇది ఒక లైక్ రిజిస్ట్రేషన్. మనం ఏదైతే ఒక బ్యాంక్ వెళ్ళి మన అకౌంట్ ని మనం ఓపెన్ చేద్దాం అనుకుంటామో ఆ ఫామ్ ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాం. సో నేను దీనికి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అని నియమిస్తాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, క్యామెల్ కేసింగ్ యూజ్ చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ ఫామ్. సో ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ గా రూల్స్ అండ్ కాన్స్టెంట్ ఫోల్డర్స్ లోకి ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఈ ఇంటర్ఫేస్ అనేది రూల్స్ అండ్ కాన్స్టెంట్ ఫోల్డర్ లో సేవ్ అవుతుంది. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. ఇక్కడ కూడా బేసిక్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఇది రీడైరెక్ట్ అయిపోతుంది. మనం ఏవైతే ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసామో అందులో రీడైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఇంటర్ఫేస్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకి ప్రివ్యూ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మనం మన ఇంటర్ఫేస్ లో ఏవైతే క్రియేట్ చేసామో ఇక్కడ నేనేం క్రియేట్ చేయలేదు కాబట్టి బ్లాంక్ ఉంది. సో నేను ఇప్పుడు దాంట్లో రీడైరెక్ట్ అయిపోతున్నాను. ఓకే, ఇది మనకి కొత్తగా ఇచ్చారు. ఇక్కడ ఇట్లా కొత్త ఆప్షన్ ఇచ్చారు. మీరు ఈ మొత్తం ఈ ప్యానల్ ఏంటంటే బై డిఫాల్ట్ డిజైన్ మోడ్ అంటాం దీన్ని. ఇక్కడ మీరు నావిగేట్ చేస్తే డిజైన్ మోడ్ అని ఉంది. ఈ పక్కంది ఎక్స్ప్రెషన్ మోడ్. మనం ఏమైనా కోడ్ రూపంలో రాసుకోవాలంటే ఎక్స్ప్రెషన్ మోడ్ లోకి వెళ్ళాలి. లేదు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఏదో ఒకటి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని అక్కడ చూపించవచ్చు. మనకి చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడానికి. ఓకే, బట్ నేనేందంటే మీకు ప్రస్తుతానికి ఎక్స్ప్రెషన్ మోడ్ లోనే నేర్పిస్తాను. ప్రతిదీ కోడే నేర్పిస్తాను. సెయిల్ లాంగ్వేజ్ లో కోడ్ ఎలా ఉంటుంది మనం చిన్నగానే చెప్పుకుందాము. మనకి చాలా 45 సెషన్స్ వరకు టైం ఉంది మనకి. ఇప్పుడు మీకు ఇది బేసిక్ అర్థం కాకపోతే ఫస్ట్ 10 days మాత్రం కొంచెం స్లోగా నడుస్తుంది క్లాస్. మీకు బేసిక్ అర్థం కాకపోతే మాత్రం ఆ తర్వాత నేను ఎంత చెప్పిన వేస్ట్. సో ఇక్కడ నేను స్టెప్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. లైక్ ఫస్ట్ నేను ఏం చేశాను, అప్లికేషన్ మనం ఇక్కడ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన వెంటనే నేమింగ్ కన్వెన్షన్స్ అండ్ ఒక ఎగ్జాంపుల్ అండ్ నిన్న ఒక రికార్డ్ టైప్ అనేది క్రియేట్ చేసాము. అండ్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తున్నాం, ఇంటర్ఫేస్ క్రియేషన్ అనేది చేస్తున్నాం. సో ప్రతిదీ ఒక స్టెప్ వైజ్ గా. ఇక్కడ నేను ఒక ఫామ్ చూపించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ ఫామ్ టెంప్లెట్. ఓకే, జస్ట్ మీకు రిఫరెన్స్ కోసమే నేను ఇది చూపిస్తున్నాను. మనం ఇట్లా ఏం డిజైన్ చేయము, జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం. ఇక్కడ చూడండి, కోర్సు ఏదైనా ఒక కోర్స్ ఎన్రోల్ అవ్వాలంటే కనుక ఇది ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది చూపిస్తుంది మనకి. ఇక్కడ చూడండి, స్టూడెంట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్ అండ్ సిటీ, పిన్ కోడ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్. సో ఇలాంటి ఫామ్ ని మనం ఇప్పుడు క్రియేట్ చేయాలి. మనం యాప్లిన్ యూజ్ చేసి ఇలాంటి ఫామ్ ని క్రియేట్ చేయాలి. ఓకే, క్లియర్. ఇప్పుడు అసలు మనం ఇంటర్ఫేస్ ఎందుకు క్రియేట్ చేసామో నాకు అర్థమైందా?
ఈ ఆబ్జెక్ట్ లో మనం ఏదైతే ఇప్పుడు ఇంటర్ఫేస్ క్రియేట్ చేసామో అలాంటి ఫామ్ ని మనము సెయిల్ కోడ్ ని యూజ్ చేసి డిజైన్ చేయాలి. సో నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. ఒక ఓవర్ వ్యూ అయితే వచ్చింది కాబట్టి మీకు లెట్ స్టార్ట్ ఇప్పుడు. ఇక్కడ మీకు ఏంటంటే మనం ఏ కాంపోనెంట్ యూజ్ చేస్తే ఏమి డిస్ప్లే అవుతాయి ఇది తెలియాలి మీకు. సో ఇప్పుడు నాకు ఫస్ట్ నేమ్ నేమ్ అనేది కావాలి. ఫస్ట్ నా రిజిస్ట్రేషన్ ఫామ్ లో నేమ్ అనేది పైన కనపడాలి నాకు. సో నేను అక్కడ ఏం చేస్తున్నాను, నేమ్ అనేది టెక్స్ట్, డేటా టైప్ వచ్చేసి నేమ్ అనేది టెక్స్ట్. సో ఇక్కడ నేను జస్ట్ టెక్స్ట్ అని టైప్ చేస్తాను, ఏమన్నా ఉన్నాయేమో. సో ఇక్కడ చూడండి టెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసింది. నేను దాని మీద సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఎప్పుడైతే నేను టెక్స్ట్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నానో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ మొత్తం ఇక్కడ వచ్చింది. అసలు టెక్స్ట్ ఫీల్డ్ అంటే ఏంటి, డిస్ప్లే అండ్ ఎల్లో ఎంట్రీ ఆఫ్ ఏ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్. అంటే మనం ఏదైతే ఎంటర్ చేస్తామో అది మనకి సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి మీరు, యూ కెన్ సీ టెక్స్ట్ ఫీల్డ్ హియర్. నేను జస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ అని చెప్పి టైప్ చేశాను, నేను ఏం కాన్ఫిగర్ చేయలేదు, జస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ అని టైప్ చేశాను అంతే. ఇక్కడ నేను మొత్తం చూస్తున్నాను. బట్ ఇక్కడ నాకు టెక్స్ట్ ఫీల్డ్ చూస్తుంటే ఇది దీంట్లో ఏం ఎంటర్ చేయాలో నాకు తెలియదు. ఇక్కడ ఎందుకంటే కనపడతలేదు, జస్ట్ ఫీల్డ్ కనిపిస్తుంది నాకు అంతే. అప్పుడు నేనేం చేయాలి, ఈ పైన ఒక లేబుల్ చూపించాలి. లైక్ ఇది ఈ ఫీల్డ్ దేనికి సంబంధించింది, దేనికి అసోసియేటెడ్, ఇది ఫోన్ నెంబర్ ఫీల్డా కాదు, నేమ్ ఫీల్డ్ కాబట్టి మనం నేమ్ ఫీల్డ్ అనుకుంటాం కాబట్టి దీనికి ఒక లేబుల్ ఇవ్వాలి. సో ఇక్కడ మనకి ఇవి మొత్తం వీటిని ఏమంటామంటే పారామీటర్స్. ఈ పారామీటర్స్ అనేవి ఇన్సైడ్ దీని లోపల మనము పాస్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ లేబులే పాస్ చేయాలంటే అది మీ ఇష్టం. మీరు మార్జిన్ బిలో కూడా పాస్ చేసుకోవచ్చు, హెల్ప్ టూల్ టిప్ పాస్ చేసుకోవచ్చు, లేబుల్ పొజిషన్ పాస్ చేసుకోవచ్చు, ఇన్స్ట్రక్షన్ మీ ఇష్టం వచ్చి పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ సింటాక్స్ ఇలాగే రాయాలని చెప్పి రూల్ లేదు. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఆపియంలో. మనం సింటాక్స్ లేబుల్ తోనే స్టార్ట్ చేయాలన్న రూల్ లేదు. ఏదైనా మనం ఏదైనా ఇవ్వచ్చు. యాజ్ ఆఫ్ నో నేను మీకు లేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. నేను జస్ట్ లేబుల్ ఎల్ఈ అని టైప్ చేశాను, అక్కడ సజెషన్ వచ్చేసింది. దాని మీద క్లిక్ చేసి డబల్ కోడ్స్ లో మీరు ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు దానికి, అదే ఏ పేరు అయితే ఇద్దాం అనుకుంటున్నారు ఆ ఫీల్డ్ కి అది టైప్ చేయండి. ఇక్కడ నేను నేమ్ అని ఇద్దాం అనుకుంటున్నాను, ఆర్ యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ నేను దీన్ని ఎక్స్పాండ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఈజీగా అర్థమైంది. ఓకే, వచ్చిన వాళ్ళు ఈ ఫామ్ చూడగానే వెంటనే ఓకే యూజర్ నేమ్, ఇక్కడ మనము మన నేమ్ ని టైప్ చేయాలి. సో నేను ఇక్కడ టైప్ చేసిన చూడండి, అది హోల్డ్ అవ్వదు. ఎందుకు హోల్డ్ అవ్వదు, మనం జస్ట్ ఈ ఫీల్డ్ ని కాల్ చేసాము, ఆ ఫీల్డ్ కి లేబుల్ ఒకటే ఇచ్చాము. అది ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఇచ్చిన వాల్యూని హోల్డ్ చేసుకోవాలా లేదా అనే కాన్ఫిగరేషన్ మనం ఏమి చేయలేదు. సో అది ఎక్కడ హోల్డ్ అవ్వాలి, మనం దీన్ని కొంచెం మినిమైజ్ చేసుకుంటే ఇక్కడ మనకి రూల్ ఇన్పుట్ లోకల్ వేరియబుల్స్ అని చెప్పేసి రెండు ఉన్నాయి. మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలి, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా లోకల్ వేరియబుల్స్ గ్లోబల్ వేరియబుల్స్ గురించి విన్నారా మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ లో కానీ? యా బేసిక్ థింగ్ ఏమన్నా చెప్పగలరా, లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి? లోకల్ వేరియబుల్స్ మేబీ ఇక్కడ యూస్ చేసి పర్టికులర్ స్క్రీన్ సేవ్ అవ్వవు. ఓకే, నేను పెగా టెక్నాలజీ చెప్తున్నా, లైక్ లోకల్ మీరు చెప్పింది కరెక్టే. లోకల్ వేరియబుల్స్ అనేవి విత్ ఇన్ ద ఇంటర్ఫేస్. అంటే ఇప్పుడు మనం ఏవైతే క్రియేట్ చేస్తున్నామో ఈ ఇంటర్ఫేస్ వరకే ఇది క్రియేట్ చేసుకోగలదు. అంటే హోల్డ్ చేసుకుంటుంది, సేవ్ చేసుకుంటుంది, ఈ ఇంటర్ఫేస్ వరకే ఇది. రూల్ ఇన్పుట్ ఈజ్ నథింగ్ బట్ గ్లోబల్ వేరియబుల్. ఇప్పుడు మనం ఏదైతే రికార్డ్, వేరే ఆబ్జెక్ట్ ఒక రికార్డ్ క్రియేట్ చేసామో ఇక్కడ ఎంటర్ చేసిన డేటా ఆ రికార్డ్ లోకి వెళ్ళాలి అంటే కనుక మనం రూల్ ఇన్పుట్ లోనే సేవ్ చేసుకోవాలి. ఏదైనా మనం డేటాబేస్ కి పంపించాలి, లేదు వేరే ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తీసుకోవాలి ఈ డేటా అన్నప్పుడు ప్రతిదీ మనం రూల్ ఇన్పుట్ లోనే సేవ్ చేసుకోవాలి. లేదు జస్ట్ నేను యొక్క ఇంటర్ఫేస్ యూజ్ చేస్తాను, నాకు డేటా ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు మాత్రమే లోకల్ వేరియబుల్ యూజ్ చేసుకోవాలి. లోకల్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ ఇట్ విల్ డిపెండ్ ఆన్ దిస్ పర్టికులర్ ఇంటర్ఫేస్. ఇది ఎక్కడికి రిఫరెన్స్ అవ్వదు, ఏం అవ్వదు. సో ఇక్కడ మనకి ప్లస్ ఆప్షన్ కూడా లేదు. లోకల్ వేరియబుల్స్ అనేవి మనం డైరెక్ట్ గా కోడ్ లో కాల్ చేసుకుంటాము. రూల్ ఇన్పుట్స్ అనేవి అవుట్ సైడ్ వేరే ఆబ్జెక్ట్. ఇక్కడ నేను ప్లస్ మీద క్లిక్ చేస్తున్నా, నేను జస్ట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి నేమ్ ఇచ్చుకుంటాను, రిజిస్ట్రేషన్. ఇక్కడ టైప్ లో నా రిజిస్ట్రేషన్ రికార్డ్ టైప్ ఉంది కదా, దాన్ని కాల్ చేస్తాను నేను టీజే. నా ప్రిఫిక్స్ టీజే అనేది ప్రిఫిక్స్. టెస్ట్ జూన్ 30 అనే అప్లికేషన్ అది. సో టీజే 3 రికార్డ్
రిజిస్ట్రేషన్ రికార్డ్ దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ నేమ్ ఒకటి ఇచ్చాను, ఇక్కడ రికార్డ్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఏంది, నాకు ఒక రూల్ ఇన్పుట్ అనేది వచ్చేసింది ఇక్కడ ఆటోమేటిక్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఫీల్డ్ నేను ఏదైతే ఎంటర్ చేశానో అవి ఇక్కడికి వెళ్ళేలాగా మ్యాప్ చేస్తాను. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనం మళ్ళీ కోడ్లోకి వెళ్ళిపోతాము. ఓకే, ఫస్ట్ పారామీటర్ అనేది నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను కామా పెట్టుకొని, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కాంపోనెంట్ ని, టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఒక కాంపోనెంట్, ఆ కాంపోనెంట్ ని మనం కాన్ఫిగర్ చేస్తున్నామంటే ఇన్సైడ్ పారామీటర్స్ లో ఒక పారామీటర్ అయిపోయిన వెంటనే కామా పెట్టుకొని ఇంకొక పారామీటర్కి రావాలి. ఇది ఒక సింటాక్స్ అనుకోండి. లైక్ ఒక పారామీటర్ అయిపోయిన వెంటనే ఇప్పుడు లేబుల్ అయిపోయింది నాది, సో నేను అక్కడ కామా పెట్టేసుకొని కిందికి వచ్చేస్తాను. నా నెక్స్ట్ మోటో ఏంటి, నేను ఇక్కడ ఏదైతే వాల్యూ ఇస్తానో ఆ వాల్యూ సేవ్ అవ్వాలి. సో ప్రెసెంట్ నేను ఒక వాల్యూ ఇస్తున్నాను కాబట్టి ఆ వాల్యూ అనేది ఇక్కడ మనకి వాల్యూ అనే పారామీటర్ ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు, వాల్యూ. సో ఈ పారామీటర్ నేను ఇక్కడ పాస్ చేస్తాను, వాల్యూ. అండ్ ఈ వాల్యూ అనేది ఎక్కడి నుంచి రావాలి, రూల్ ఇన్పుట్స్. రూల్ ఇన్పుట్స్ ని షార్ట్ కట్ లో మనం ఏమంటామంటే ఆర్ఐ. ఆర్ఐ ఆర్ఐ అంటే ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్ సజెషన్. నేను ఆర్ఐ అని సెలెక్ట్ చేసుకుని వెంటనే నా రూల్ ఇన్పుట్ ఏముందో అక్కడ ఇది డిస్ప్లే చేసేస్తుంది. ఓకే, నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆర్ఐ బ్యాంక్ రిజిస్ట్రేషన్, ఆ రికార్డ్ని సెలెక్ట్ చేసుకున్నానే కానీ ఆ రికార్డ్లో పర్టికులర్గా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు మీరేం చేయాలి, దీని పక్కన వెంటనే డాట్ పెట్టగానే మనకి ఫీల్డ్స్ వచ్చినాయి. చూడండి ఈ రికార్డ్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి, మొత్తం వచ్చినాయి. సో ఇక్కడ నేమ్ అనే దానికి నేను మ్యాప్ చేసుకుంటున్నా. ఓకే, నేమ్ అనే దానికి మ్యాప్ చేసుకున్నా. ఇక్కడ చూడండి ఈ రికార్డ్లో ఈ నేమ్లోకి వెళ్ళి సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏమైతే చేసామో ఓకే, జస్ట్ వాల్యూ ఉంటుంది, బట్ ఇక్కడ మనం సేవ్ చేయాలి దీన్ని మళ్ళీ పర్టికులర్గా. మీరేం చేస్తారు, మనకి సేవ్కి ఇక్కడ చూడండి సేవ్ ఇంటూ అనే పారామీటర్ ఉంది, దాన్ని ఇక్కడ కాల్ చేసుకోండి, SAVE సేవ్ ఇంటూ. సేమ్ మీరు ఇక్కడ ఏదైతే కాల్ చేస్తారో సేమ్ అదే ఇవ్వాలి సేవ్ ఇంటూలో కూడా. ఓకే, ఇప్పుడు చూడండి నేను నేమ్ ఎంటర్ చేశాను. చూడండి ఇక్కడికి వచ్చేసింది. ఈ ప్లస్ని ఎక్స్పాండ్ చేస్తే నేమ్లోకి నా పేరు వచ్చేసింది. ఇక్కడ నేను ఏదైతే ఎంటర్ చేసాను ఇక్కడికి వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ మనకి చాలా పారామీటర్స్ ఉన్నాయి, మార్జిన్ బిలో, మార్జిన్ అబోవ్, షో క్యారెక్టర్ కౌంట్, ఇట్లా చాలా ఉన్నాయి. బట్ బేసిక్గా నాకు లేబుల్ అండ్ నేను ఇచ్చే వాల్యూ ఎక్కడ సేవ్ అవ్వాలి, ఇవే నేను కాన్ఫిగర్ చేశాను. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు? ఇది మనకి చూసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మీరు మీ అంతటా మీరు వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా డౌట్స్ వస్తాయి. రామ్ ఒక్కసారి ఆ రూల్ ఇన్పుట్ మీద క్లిక్ చేస్తారా ప్లస్? ఇది అంటే న్యూగా క్రియేట్ చేయడానికి ఒకసారి ప్లస్ మీద నొక్కుతారా? ఓకే ఓకే. సో మనం ఏదైనా ఒక ఓకే, నేను మళ్ళీ క్రియేట్ చేస్తాను చూడండి. నేను డిలీట్ చేసినది. సో నేను జస్ట్ నేమ్ ఇసుకున్నాను ఇక్కడ, రిజిస్ట్రేషన్ అనే నేమ్. అండ్ ఇక్కడ కూడా ఒక నేమింగ్ కన్వెన్షన్ ఉంది. మనం ఎప్పుడైనా ఒక రూల్ ఇన్పుట్ మనం క్రియేట్ చేయాలన్నప్పుడు ఇట్ షుడ్ బి స్టార్ట్ విత్ లోయర్ కేస్. అప్పర్ కేస్ అయితే ఇవ్వకండి, దొరికిపోతారు. లోయర్ కేస్. అండ్ ఇక్కడ నా రికార్డ్ టైప్ ని నేను జస్ట్ సెర్చ్ చేసుకుంటున్నాను, టీజే అని కొట్టాను, వచ్చేసింది. దాని మీద క్రియేట్ అని కొట్టగానే క్రియేట్ అయిపోతుంది. ఓకే, అండ్ సేమ్ వాల్యూ RI bank registration dot name save into RI bank registration dot name. ఓకే, ఇంతవరకు ఓకే అనుకుంటే కనుక ఇంకొక చిన్న ఒక్కటి చెప్పి ఆపేస్తాం. మనం రిమైనింగ్ ఫీల్డ్స్ అనేవి రేపు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఇంతవరకు ఓకే అనుకుంటే కనుక మీరు ఎప్పుడైనా మ్యాండేటరీ అనేది విన్నారా? మ్యాండేటరీ, రిక్వైర్డ్ ఫీల్డ్. యా, రిక్వైర్డ్ ఫీల్డ్ అనేది ఇక్కడ మనకు ఒకటి ఉంటుంది. లైక్ అది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఆ ఫీల్డ్ మీరు ఫిల్ చేయకుండా ఫామ్ ని మీరు సబ్మిట్ చేయలేదు, అది ఖచ్చితంగా మ్యాండేటరీ అంటాం దాన్ని.
సో ఇక్కడ మీరు ఎక్స్ప్లోర్ చేస్తే కనుక మనకి ఇక్కడ లాట్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఎక్స్ప్లోర్ చేస్తే కనుక ఇక్కడ మనకి రిక్వైర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, థర్డ్ అది. థర్డ్ వన్. సో ఇక్కడ కామా పెట్టేసుకొని రిక్వైర్డ్. సో మీకు ఇక్కడ ఏం చేయాలో మీకు తెలియనప్పుడు ఏం చేస్తారంటే ఈ డాక్యుమెంటేషన్ రిక్వైర్డ్ అంటే ఏముంది ఇక్కడ, డిటర్మైన్స్ ఇఫ్ ఏ వాల్యూ ఈజ్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ద ఫామ్, డిఫాల్ట్ గా దీని వాల్యూ ఫాల్స్ అని ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ఫామ్ ని సబ్మిట్ చేయాలంటే ఇది పక్కా కావాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ జస్ట్ ట్రూ అని ఇవ్వాలి. ట్రూ ట్రూ అని వెంటనే ఇక్కడ చూడండి ఒక స్టార్ వచ్చేసింది. ఈ ఫామ్ ని మీరు సబ్మిట్ చేయాలంటే ఖచ్చితంగా దీన్ని ఫిల్ చేయాలి. ఇది మ్యాండేటరీ, ఇది రిక్వైర్డ్ ఫీల్డ్. ఓకే, ఇంతవరకు ఐ హోప్ మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను రేపు. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది సేల్, బట్ కాకపోతే ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఈజీగా మీరు ఒక నేమ్ అనే ఫీల్డ్ నేను ఇవ్వాలనుకుంటున్నాను నా రిజిస్ట్రేషన్ ఫామ్ లో. సో అది నేమ్ అనేది డేటా టైప్ వచ్చేసి టెక్స్ట్. సో అది టెక్స్ట్ కాబట్టి మనకి ఏమైనా టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయా అని చెప్పి నేను జస్ట్ ప్యానల్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినప్పుడు నాకు టెక్స్ట్ అనుకుంటే టెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసి నేను దాన్ని తీసుకున్నాను. తీసుకున్న వెంటనే ఇక్కడ నాకు డాక్యుమెంటేషన్ వచ్చింది, లాట్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఏం చేశాను, లేబుల్, అసలు లేబుల్ అంటే ఏంటని ఇక్కడ చూసాను, టెక్స్ట్ టు డిస్ప్లే యాజ్ ద ఫీల్డ్ లేబుల్. ఓకే, ఇక్కడ లేబుల్ తీసుకుంటే టెక్స్ట్ డిస్ప్లే అయిద్దని చెప్పేసి నా నేమ్ ఇచ్చేసాను, ఆ పర్టికులర్ ఫీల్డ్ కావాల్సిన నేమ్ ఇచ్చేసాను. అండ్ వాల్యూ సేవింగ్ టు అంటే నేను ఇక్కడ ఇనిషియల్ గా మీరు చూసారు లేబుల్ ఒకటి ఇచ్చినప్పుడు నేను అన్న వాల్యూ ఇస్తుంటే అది సేవ్ అవ్వట్లేదు, అది హోల్డ్ అవ్వట్లేదు, అక్కడ ఎగిరిపోతుంది, నేను వాల్యూ ఇచ్చిన ఎగిరిపోతుంది. దానికి కారణం ఏంటి, నేను అది ఎక్కడ సేవ్ అవ్వాలి అనే లొకేషన్ నేను దానికి స్పెసిఫై చేయలేదు. అందుకని చెప్పేసి నేనేం చేశాను, నెక్స్ట్ స్టెప్ గా ఒక రూల్ ఇన్పుట్ క్రియేట్ చేసుకుని ఆ రూల్ ఇన్పుట్ లో నేను ఏదైతే ఒక రికార్డ్ క్రియేట్ చేశానో ఆ రికార్డ్ ని నేను ఇక్కడ కాల్ చేసుకున్నాను. ఓకే, ఆ రికార్డ్ ని కాల్ చేసుకొని ఎగ్జాక్ట్ గా నేను ఈ ఫీల్డ్ కి సరిపోయేలాగా మ్యాప్ చేసుకున్నాను. ఆ రిజిస్ట్రేషన్ రికార్డ్ టైప్ నేమ్ సేమ్ ఇట్లా మ్యాప్ చేసుకొని అందులో పాస్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏ నేమ్ అయినా ఇవ్వాలి. సో నేను ఇట్లా ఏ నేమ్ అని ఇస్తే అది ఇక్కడ జస్ట్ మనకి టెస్టింగ్ పర్పస్ కోసం ఇక్కడ మనకి చూపిస్తుంది ఈ నేమ్ ఫీల్డ్ లోకి ఇక్కడికి వెళ్ళిపోతుందని. ఓకే, అండ్ మీ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత సేవ్ అయితే చేసుకోండి. ఎందుకని నేను సేవ్ అని చెప్తున్నానంటే ఇప్పుడు నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఇది ఓపెన్ చేస్తే నేను ఎంత వరకు అయితే ప్రోగ్రెస్ లో ఉందో నా వర్క్ అంతవరకు నాకు ఇక్కడ ఈజీగా కనిపిస్తుంది. ఎక్స్ప్రెషన్ మోడ్ లోకి వెళ్ళిపోతే నేను ఏవైతే సేవ్ చేస్తానో నాకు ఇక్కడ మొత్తం కనిపిస్తుంది. సో అది మెయిన్ యూజ్ సేవ్ వల్ల. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనకి వర్షన్స్ కూడా చూసుకోవచ్చు, మీరు సేవ్ చేసిన ప్రతిసారి వర్షన్స్ చూసుకోవచ్చు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి? యా రామ్, వన్ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఇది ఈ డేటాబేస్కి లింక్ అయింది కాబట్టి డాట్ అని కొట్టంగానే మీకు అక్కడ ఉన్న ఫీల్డ్స్ అన్ని వస్తున్నాయి కదా. ఫీల్డ్స్ అన్ని వచ్చేస్తాయి, డాట్ అని కొట్టగానే ఫీల్డ్స్ అన్ని వచ్చేస్తాయి. సో లెట్స్ సే నేను వేరే ఎక్స్టర్నల్గా ఎస్క్యూఎల్ డెవలపర్ నుంచి అలా లింక్ చేశాను అనుకోండి, సో అప్పుడు కూడా వస్తాయా? ఇప్పుడు మనం జస్ట్ రికార్డ్ ని కాల్ చేసుకుంటాం, మనకి డేటాబేస్ తో సంబంధం లేదు. ఫస్ట్ మన ఇంటర్ఫేస్ లో ఏదైనా ఎంటర్ చేస్తే అది రికార్డ్ లో సేవ్ అవుతుంది, దెన్ అది ఆటోమేటిక్ గా రికార్డ్ టు డేటాబేస్ కి పంపించేసుకుంటది. ఓకే, నేను ముందునే చెప్పాను రికార్డ్ టైప్ అనేది ఒక మీడియేటర్, మన డేటాబేస్ కి యాప్ అండ్ అప్లికేషన్ కి ఒక మీడియేటర్ లాగా వర్క్ చేస్తుంది. అవును. ఓకే, రికార్డ్ టైప్లో ఏమైతే ఉన్న ఫీల్డ్స్ ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతాయి కదా. అవును అవును, ఓకే. మనం రికార్డ్ టైప్ క్రియేట్ చేసినప్పుడు మనం కొన్ని క్రియేటెడ్ బై అసైన్డ్ అకౌంట్ టైప్ నేమ్ ఫోన్ నెంబర్ అని ఇలా కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నాం, ఓన్లీ అవును. అవి మాత్రమే కనిపిస్తాయి ఇక్కడ. ఓకే ఓకే, గాట్ ఇట్. రామ్ ఒక డౌట్ రామ్, యా ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు మీరు ఇక్కడ యూజర్ నేమ్ ఏదో ఒక వాల్యూ ఇచ్చేసి ఇస్తాం కదా, సపోజ్ అన్వేషణ ఇస్తాం, అది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంటున్నారు కదా. ఇక్కడ ఇంటర్ఫేస్ వరకు సేవ్ అవుతుంది. మనము ఇది డేటాబేస్ కి వెళ్ళాలి అంటే కనుక మనం బ్యాక్గ్రౌండ్ ఒక ప్రాసెస్ అనేది బిల్డ్ చేయాలి దీనికి. అంటే యూజర్ ఈ ఫామ్ ఓపెన్ చేయాలి, ఈ ఫామ్ లో డేటా ఎంటర్ చేయాలి, సబ్మిట్ చేస్తే అది ఏ టేబుల్లోకి వెళ్ళాలి అనేది మొత్తం మనం ప్రాసెస్ మోడల్లో కాన్ఫిగర్ చేయాలి. ఓకే ఓకే. యాజ్ ఆఫ్ నో జస్ట్ మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే రికార్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఎండ్ యూజర్కి ఒక
ఫామ్ని మనం డిస్ప్లే చేయాలి. దాన్ని ఇక్కడ మనం డిజైన్ చేస్తున్నాం ఆ ఫామ్ని. ఇక్కడ ఏ డేటా అయితే ఇస్తారో అది బ్యాక్గ్రౌండ్లో మనం ఒక ప్రాసెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే. ఇట్స్ జస్ట్ లైక్ ఐ మీన్ ఇక్కడ ఇందాక అన్వేషణ కొడితే అక్కడ వచ్చింది అంటే మనం ఏదైతే వాల్యూ పాస్ అవుతుందో కరెక్ట్గా అవును. అవుతుందా లేదా అని రీచెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్తుందా లేదా అనేది మనం టెస్ట్ చేసుకోవడానికి అది రూల్ ఇన్పుట్ అనేది. అండ్ ఈ రూల్ ఇన్పుట్ ని మనం రిఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్రాసెస్ మోడల్ క్రియేట్ చేసి ఆ ప్రాసెస్ మోడల్లో ఈ ఇంటర్ఫేస్ ని కాల్ చేసుకుంటే కనుక ఈ రూల్ ఇన్పుట్ ని మనం అక్కడ మ్యాప్ చేసుకోవచ్చు. మ్యాప్ చేసుకొని ఆ ప్రాసెస్ మోడల్లో మనం ఎప్పుడైతే ఈ డేటా ఎంటర్ చేస్తాం ఫస్ట్ ప్రాసెస్ వేరియబుల్స్ లోకి వెళ్తే తర్వాత ఇక్కడ ఈ రూల్ ఇన్పుట్ లోకి వస్తే ఈ రూల్ ఇన్పుట్ నుంచి రికార్డ్కి వెళ్తుంది. అదొక ప్రాసెస్ ఉంటుంది బిహైండ్ దట్. ఓకే, మీరు ఎక్కువ ఆలోచించకండి. మనం జస్ట్ ఈ రోజు ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నాము. ఇంటర్ఫేస్ లో ఒక ఫీల్డ్ క్రియేట్ చేసాము. వాల్యూ ఇస్తే హోల్డ్ చేయట్లేదు కాబట్టి వాల్యూ సేవ్ ఇంటూ పారామీటర్ తీసుకొని ఇక్కడ ప్రస్తుతానికి లోకల్ రూల్ ఇన్పుట్స్ లో సేవ్ చేసుకుంటాం. అది ఆ బ్యాక్గ్రౌండ్ ఏం రన్ అవుతాయి అనేది మనం చిన్నగా నేర్చుకుందాం. మీరు ఇప్పుడు దాని గురించి ఆలోచించారనుకోండి మిస్ అయిపోతుంది మొత్తం. ఓకే, దీని మీద ఫోకస్ చేయండి. మీకు ఈ వర్క్ అయిపోతే కనుక ఇవి ఎక్స్ప్లోర్ చేయండి. ఈ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి, రీడ్ ఓన్లీ అంటే ఏంటి, డిజేబుల్డ్ అంటే ఏంటి, ఇవి జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి. మిగతా పారామీటర్స్ మీకు కావాలంటే కనుక ఈ డాక్యుమెంటేషన్ మీద క్లిక్ చేస్తే మనకి అక్కడ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి టెక్స్ట్ ఫీల్డ్ మీద. సో ఇక్కడ చూడండి, ఆ డాక్యుమెంటేషన్ క్లిక్ చేయగానే టెక్స్ట్ కాంపోనెంట్ వచ్చింది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ లోకి వెళ్ళండి. చూడండి, టెక్స్ట్ విత్ ఓన్లీ ఏ లేబుల్తో ఎలా. ఇక్కడ చూడండి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. టెక్స్ట్ విత్ 24 hours ఫార్మాటింగ్, ఇంటీజర్ విత్ నో ఫార్మాటింగ్. చూడండి లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి మీకు. ఇక్కడ చూడండి టెక్స్ట్ ఫీల్డ్ ఓన్లీ ఇట్లా వస్తుంది. ఇది ఇన్పుట్. ఇక్కడ మనకి పైన కనిపించేది అవుట్పుట్. చూడండి ఇక్కడ లేబుల్లో టైటిల్ అని ఇచ్చాడు. వాల్యూలో కొన్ని వాల్యూస్ ఇస్తే ఇక్కడ మనకి ఇట్లా కనిపిస్తుంది. టైటిల్ ఎక్స్పాన్స్ వుడ్ నాట్ బి సబ్మిటెడ్ ఎక్స్పాన్సెస్ ఇట్లా ఇస్తున్నారు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ మళ్ళీ చూడండి ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తున్నారు దీనికి కింద. ఏదైతే వాల్యూ ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్. అండ్ ఇక్కడ చూడండి డైలీ మీటింగ్ టైం. ఏదైనా టైం మీరు చూపించాలనుకున్నప్పుడు ఇట్లా ఈ టెక్స్ట్ ఫీల్డ్ యూజ్ చేసుకొని ఇట్లా చూపిస్తున్నారు ఒక ఎగ్జాంపుల్లో. అండ్ ఇక్కడ మీరు ఏదైనా ఒక రిఫరెన్స్ నెంబర్ని షో చేయాలనుకుంటున్నప్పుడు ఎట్లా షో చేయాలి, ఇట్లా ఓన్లీ ఈ టెక్స్ట్ యూఐల్ ఎట్లా షో చేయాలన్నది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. సో మీరు ముందుకు వెళ్ళే ముందు ఏంటంటే కొంచెం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్స్ అనేవి తగులుతూ ఉంటాయి. మీరు చూడనివి, మీరు ట్రై చేయనివి కాంప్లెక్స్. సో ఇక్కడ వ్యాలిడేషన్ కూడా ఇస్తున్నారు. క్యారెక్టర్ లిమిట్ నేను 12, ఇక్కడ 12 ఇస్తే 16 టైప్ చేస్తే ఎట్లా. సో ఇట్లా మీరు లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఫస్ట్ అయితే ఇది క్రియేట్ చేయండి, తర్వాత సేవ్ చేయండి, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చింది ప్రతిదీ నిదానంగా చూడండి. హెల్ప్ టూల్ టిప్ అంటే ఏంటి, మాస్క్ అంటే ఏంటి, యాక్సెసిబిలిటీ టెక్స్ట్ అంటే ఏంటి. నేనేంటంటే జస్ట్ ఈ బేసిక్ లెవెల్ వరకు చెప్పాను. ఇది మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఇది చాలా చిన్న వర్క్, మీరు కరెక్ట్గా ఒక 5 minutes లో చేసేస్తారు. ఇది జస్ట్ ఇది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఏంటంటే మీకు కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది. ఓకే, టెక్స్ట్ ఫీల్డ్ అంటే ఇంకా మీరు ఇంతకు మించి ఏముండదు ఈ టెక్స్ట్ ఫీల్డ్ లో. ఈ 10 ఓకే ఇక్కడ ఒక 15 ఉన్నాయి పారామీటర్స్. ఇంతకు మించి బిహైండ్ దట్ ఏముండవు టెక్స్ట్ ఫీల్డ్ లో. ఒక యాపియన్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడే కాంపోనెంట్ ఉంటుంది, ఇక్కడే పారామీటర్స్ ఉంటాయి, అవి ఏం పని చేయాలో కూడా ఇక్కడే ఉంటుంది. సరే నాకు అది అసలు రాదు అనుకుంటే కనుక డాక్యుమెంటేషన్కి వెళ్ళిపోయి మనం చెక్ చేసుకోవచ్చు. ఆ ఎగ్జాంపుల్స్ని బట్టి మనం ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు దాన్ని, అసలు రాదు నాకు అనుకుంటే. సో ఇది ఒక చాలా పెద్ద అడ్వాంటేజ్ మనకి. ఓకే, ఇంతవరకు క్లియర్? రామ్ ఒక్క క్వశ్చన్. ఓకే ప్లీజ్. ఇక్కడ వర్షన్స్ ఎక్కడ చూస్తాం బ్రో? అర్థం కదా. ఇప్పుడు వర్షన్స్ క్రియేట్ అవుతాయి కదా, వర్షన్స్ ఎక్కడ క్రియేట్ చూస్తూ ఉంటాం? వర్క్ వర్షన్స్ ఇప్పుడు మనం ఫస్ట్ కదా వర్షన్ క్రియేట్ అయింది, ఇంకొక వర్షన్ క్రియేట్ అయితే అప్పుడు చూపిస్తుంది ఆప్షన్. ఓకే, ఇక్కడ ఉంది చూడండి వర్షన్స్. మనకి గేర్ సింబల్ ఉంది కదా, గేర్ సింబల్ లోకి పోతే ఇక్కడ మనకి వర్షన్స్ అని. దీని మీద క్లిక్ చేసినప్పుడు చూడండి నా నేమ్, నేను 8:36 AM కి ఒకటి క్రియేట్ చేశాను ఈరోజు. అంటే ఇది క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ నేను సేవ్ చేసినప్పుడు ఇంకొక వర్షన్ క్రియేట్ అయ్యింది. మనం ఈ 2 వర్షన్స్ కంపేర్ కూడా చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ వర్షన్కి లేటెస్ట్ వర్షన్కి కంపేర్ చేస్తున్నాను. ఫస్ట్ వర్షన్ అసలు కోడ్ ఏం లేదు, లేటెస్ట్ వర్షన్లో టెక్స్ట్ ఫీల్డ్ అనే కోడ్ అనేది నేను యాడ్ చేశాను. ఇక్కడ చూడండి ఫస్ట్ వర్షన్లో కోడ్ ఏం లేదు,
సెకండ్ వర్షన్ నేనైతే యాడ్ చేశానో అది కనిపిస్తుంది ఇక్కడ. రికార్డ్ ఒకటి యాడ్ చేశాను అండ్ కోడ్ యాడ్ చేశాను, ఇక్కడ కనిపిస్తుంది. ఇది వర్షన్ 1, ఇది లేటెస్ట్ వర్షన్. ఓకే, మీరు ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు అయితే ఒకటే వర్షన్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే కోడ్ యాడ్ చేసి సేవ్ చేస్తారో, మీరు సేవ్ చేసిన ప్రతిసారి ఒక న్యూ వర్షన్ క్రియేట్ అవుతుంది. మనం ఇక్కడ ఎబిలిటీ ఉంది, ఇక్కడ మనం వర్షన్స్ చూసుకోవడానికి గేర్ సింబల్లో పోయి వర్షన్స్ మీద క్లిక్ చేస్తే మనం చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ వర్షన్ ఏ టైంకి సేవ్ చేశారు, ఈ 2 వర్షన్స్ కంపేర్ చేసుకొని అంతకుముందులో ఏ కోడ్ యాడ్ చేశారు, ఏం రిమూవ్ చేశారు, ఇప్పుడు కొత్త వర్షన్లో ఏం యాడ్ చేశారు అనేవి ప్రతిదీ మనం కంపేర్ చేసుకోవచ్చు. ఆ రూల్ ఇన్పుట్స్ లోకల్ వేరియబుల్స్ అవి కూడా రికార్డ్ అవుతాయా వర్షన్స్లో? ప్రతి ఒక్కటి ఉంటుంది. మీరు ఏదైతే చేంజ్ చేశారో, ఇప్పుడు నేను ఇంకొక రూల్ ఇన్పుట్ యాడ్ చేసి సేవ్ చేస్తే అది కూడా రికార్డ్ అవుతుంది అక్కడ. ఆ వర్షన్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఓకే. ఏ రూల్ ఇన్పుట్ యాడ్ చేశాను అనేది. లోకల్ వేరియబుల్స్ కూడా కనిపిస్తాయి వర్షన్స్లో. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఏ హాయ్ ముస్తక్. ఓకే, మీకు కనుక ఏం క్వశ్చన్స్ లేకపోతే కనుక మనం క్లాస్ అనేది ఇక్కడతో